పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రుణమా స్వాస్థ్యమా. ప్రియులారా, మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోతుంటే మీ పరిస్థితి అంతకంతకు దిగజారుతుంది. ఈ వాక్య భాగం రాసేటప్పుడు దావీదుకు కూడా ఇలాంటి ఆలోచనే వచ్చి ఉంటుంది. జీవితము గురించి అతడు 2 భిన్నమైన వైఖరులను గూర్చి మాట్లాడుతున్నాడు. నేనెంత ఇవ్వగలను, ఎంత పొందగలను. ప్రియులారా, న్యాయపరమైన అప్పు లేక రుణములో ఎలాంటి తప్పిదం లేదు. నిజానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తలాంతులను గూర్చిన ఉపమానములో డబ్బును బ్యాంకులో మదుపు చేసి వడ్డీ తీసుకోవడం తప్పు కాదు అని వివరించాడు. ఈ వచనాలలో దుష్టులు ఇతరుల వద్ద ధనం తీసుకుంటూ తమ జీవితంలో ఇతరులపై ఆధారపడతారని చెప్పారు. వారు తమ సంతోషాన్ని, తమ శక్తిని అరువు తెచ్చుకుంటారు. అయితే విశ్వాసులు జీవితంలో స్వాస్థ్యమును ఏర్పరచుకుంటారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు అని వాక్య భాగములో మనం చదువుకున్నాం. ప్రియులరా, మనం దేవుని పిల్లలము కనుక మనం ఆయన చిత్తంలో ఉన్నాం. ఆయన తన చివరి వీలునామాలో మన పేర్లను రాశాడు. తన సొంత వీలునామాను అమలుపరచడం కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించారు. ప్రియులరా, ఇప్పుడు మనం ఆ స్వాస్థ్యముపై నివసిస్తూ ఉన్నాం. మీ జీవితాన్ని అప్పుల్లో నడిపిస్తున్నారా? మీ సంతోషాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని అరువు తెచ్చుకుంటున్నారా? లేక ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆత్మ సంబంధమైన అద్భుత ఖాతాల నుండి డబ్బు డ్రా చేసుకుంటూ జీవమనే స్వాస్థ్యమును పొందుతున్నారా? దుష్టులు తమ జీవితంలో తాము పొందే వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ దేవుని ప్రజలు ఇచ్చుట, ఇతరులతో పంచుకొనుట, కనికరము చూపటం వంటి వాటికి విలువనిస్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆశీర్వదించాడు. ఆయన కుమారుని ద్వారా మనం సమస్తాన్ని స్వాస్థ్యముగా పొందుకున్నాం. నేటి మీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీరు ఎలాంటి బెరుకకు లోను కావద్దు, భయపడవద్దు. సంతోషకరమైన, పరిశుద్ధమైన, విజయవంతమైన జీవితం జీవించడానికి కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మీ జీవితాన్ని అప్పుల పాలు చేసుకోవద్దు. ఆయన స్వాస్థ్యాన్ని మీరు పొందుకోండి. దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు మెండుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి నాయన సుఖనిద్రను దయచేసి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. బలహీనులైన బిడ్డలను బలపరచండి నాయన. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి. దినదీవెనలతో మమ్మల్ని నింపండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.